హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ మధ్యనే ఒక గుడికి వెళ్ళానండి. అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో మా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి. అక్కడ రాములవారు ఉంటాడు, చాలా బాగుంటాడు. అయితే రాములవారి స్టోరీ ఏంటంటే మనకు తెలియంది ఒకటి ఏంటంటే పురాతనంగా అప్పుడు రాములవారు లేడీని వెతుక్కుంటూ ఇక్కడ కూడా వచ్చాడండి. ఇక్కడ 1 కిలోమీటరు వరకు చుట్టూ పరుపు బండ అని ఒక బండ ఉంటుంది. అక్కడ ఆ బండ దగ్గరికి వచ్చినాక లేడీ నిజ రూపం దాల్చిందంట అప్పుడు. అయితే రాముడు బాణం వేసి ఆ లేడీని చంపబోతే నిజ రూపం దాల్చి, రామ నీ చేతిలోనే పోతాను, నాకు కొంచెం తీర్థం ఇవ్వు, నాకు మోక్షం వస్తుంది అని చెప్తే అప్పుడు రాముల వారు తన బుడనవేలితో అక్కడ గుంట చేసి, ఆ బండపై గుంట చేసి ఆ తీర్థం ఇచ్చాడంట. అప్పుడు ఆ లేడీకి మోక్షం వచ్చిందటండి. ఆ విషయము మనకందరికీ తెలియదు. కొందరు మీరు పోయి చూడండి, అక్కడ ఆ గుంటలో మనం కూడా పొడి బట్ట వేసి తుడిచినా నీరు వెళ్తుంది. అది తీర్థంగా తీసుకుంటారు చాలామంది. అయితే అక్కడి నుంచి రాముడు ఏం చేసిండంటే ఎవరో భక్తులు పిలిచినట్టు వినపడిందంట. ఒక వీరుడనే భక్తుడు అక్కడ చాలా కాలం నుంచి తపస్సు చేసుకుంటూ రామ 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 అని పిలిచినట్టు రాముడికి వినపడిందట. అయితే ఆ లేడి దగ్గర నుంచి, ఆ బండ దగ్గర నుంచి అక్కడ వచ్చాడండి. అయితే ఆ వీరుడు తను కూడా రాముని చూడగానే తనకు కూడా మోక్షం వచ్చిందని, రామ నీవు నాకు ఒక తీర్థప్రసాదం ఇచ్చి నన్ను నా తలపైనే నువ్వు నివసించాలి, నువ్వు ఇక్కడ చిన్న గుడి కట్టుకొని ఇక్కడే ఉండాలి రామ అని చెప్పిండంట. అయితే అప్పుడే తను ఆ వీరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. అందుకే వీరాచలము అని పేరు కూడా వచ్చింది. ఆ రాముడు గర్భగుడిలో ఒక గుండము తయారు చేసి అతనికి మోక్షం ఇచ్చాడంట తీర్థం పెట్టి. ఆ వీరుడనే ఆ భక్తుడు మీరు ఇక్కడే నా తలపైన నివసించండి స్వామి అని కోరుకున్నాడు కాబట్టి ఆ రాముడు అలాగే ఉన్నాడండి. అందుకే వీరాచల రామచంద్ర స్వామి అంటారండి. ఇంకా కొంచెం స్వామిది ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షేర్ సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం ఉంది, తర్వాత వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ.